రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలానికి చెందినటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క హత్య. అది రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య. అది నిజంగా నువ్వు రుణమాఫీ చేసి ఉంటే ఆ రైతు ఎందుకు చనిపోతుండే అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఆ రైతు బేల మండలం సైదాపూర్ గ్రామం. ఆయన బ్యాంకోళ్ళు వచ్చి రోజు అప్పుగట్టని ఇంటికాడ బెదిరిస్తా ఉంటే వశపడక ఇవాళ పొద్దున్న లేచి బ్యాంకుకు పోయి బ్యాంకులోనే పురుగుల మందు తాగిండు. బ్యాంక్ అధికారుల సమక్షంలో బ్యాంకులో పురుగుల మందు తాగిండు. పాపం హడావిడిగా ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ తీసుకుపోతుంటే మార్గ మధ్యంలోనే బ్యాంక్ అంటే ఇవాళ ఎందుకు చనిపోయింది ఆయనకు ఉన్నది 5 ఎకరాల భూమి. 3,50,000 బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 2 లక్షలు మాఫీ చేస్తే ఇవాళ ఆ బేల మండల రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందా? ఈ రైతును చంపింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి ఎంతో మంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పైగా ముఖ్యమంత్రి అంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు. మరి నాగోరావుకు 3,50,000 అప్పు ఎందుకున్నది? రుణమాఫీ అయిపోతే ఎందుకు నాగోరావు ఇవాళ బ్యాంకుల వైపు పురుగుల మందు తాగాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఈ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ప్రజల్ని మోసం చేసింది, రైతు భరోసా విషయంలో ప్రజల్ని మోసం చేసింది, వ్యవసాయ కూలీల విషయంలో ఇప్పుడు 1 కోటి మందికి ఇచ్చే చోట 6 లక్షల మందికి ఇచ్చి మోసం చేస్తున్నారు. చివరికి రేషన్ కార్డులు ఇవ్వండి అంటే రేషన్ కార్డులు కూడా ఇవ్వకుండా పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం ఇవాళ వీళ్ళు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఆదిలాబాద్లో ఆత్మహత్య చేసుకున్న రైతుకు తక్షణమే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వ హత్య, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చెప్పిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అన్నావు. చేసి ఉంటే ఇలా ఆ రైతు జాదవ్ చనిపోడు కదా. లేదు దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి 15 ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అన్నావు. నువ్వు చేసి ఉంటే ఆ గిరిజన రైతు జాదవ్ ఇవాళ చనిపోవాల్సిన అవసరం లేదు కదా. లేదు మొన్న నవంబర్ 30 నాడు మహబూబ్ నగర్లో రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నావు. ఆ చెప్పిన మాట ప్రకారంగా బ్యాంకుల డబ్బులు పడితే ఇవాళ ఆ గిరిజన రైతు జాదవ్ చనిపోడు కదా. అంటే జాదవ్ మరణం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హత్య. ఇప్పటికైనా రైతులందరికీ కూడా రుణమాఫీ పూర్తి చేయాలని, అదేవిధంగా జాదవ్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము అవసరమైతే ఆదిలాబాద్కు మా పార్టీ పక్షాన ఒక బృందం కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ